సార్ మీరు అనుకున్నట్టు నేను అలాంటి వాడిని కాదు సార్. అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. చాలు చాలు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీలాంటి వాడితో మాకు అస్సలు పడదు. మీరు ఇక బయలుదేరండి. అయ్యగారు ఆవేశపడుతున్నారు. బావా, ఈసారికి క్షమించి వదిలేయండి. ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. ఇది ఖర్చులు గుంచుకో, ఉండడానికి ఏర్పాట్లు చేశాను, అక్కడికి వెళ్ళి ఉండండి. పదగురు పోదాం. ఇంకా కొట్టలేదు కదా. నువ్వు చేయలేపే స్టైల్ చూస్తే పొట్టలో కుద్దేసినట్టు ఉంది. కొట్రా. నేను ఎందుకు నన్ను నిరికించావు? అంజలి నన్ను పన్ను నుంచి తీసేయించింది. పగ తీర్చుకుందారని నిన్ను పెట్టి చిన్న ప్లే చేశాను. అలాగా? పనిలోంచి తీన్ చేసింది అంటున్నావే, అసలు నువ్వేం పని చేసేవాడు? ఈ ఏరియాకి నేనే టోటల్ సూపర్వైజర్. సూపర్వైజరా? సరిగా సేవలు పడుతున్నారు లేదని చెకింగ్ చేసేది. అది సూపర్వైజర్ రా, పిత్తబరి. ఏదో ఒక వయసు అనుకో, తర్వాత ఏం చేయబోతున్నారు? అయ్యో బట్టలు తీస్తే ఎంతమంది ఏమో బాబు నా బాడీ. ఎందుకలా మరుగుతా? ఎప్పుడు చూడండి చూసావేటి? అదే తిని వస్తువు కాదే. అమ్మా, ఇవి భోంచేయడానికి ముందు వేసుకోవాల్సిన మందులు మర్చిపోకుండా వేసుకోండి. తర్వాత ఆఫీస్ అకౌంట్స్ అని నోట్బుక్లో రాసి పెట్టాను, మీకు వీలున్నప్పుడు చూడండి. నువ్వు నీ చెల్లెలు శాలిని ఇక్కడ నాతోనే ఉండండి అని ఎన్నిసార్లు చెప్పాను? నేను ఇంతకుముందే చెప్పాను కదండి, మా నాన్నగారు చనిపోవడానికి ముందు నాతో వెదురులంక దివాణంలో లెక్కలు చూడడం వరకే మన పని, అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు. ఆయన మాటని నేను నా చెల్లెలు జవదాట్లేం. క్షమించండి అమ్మా. బాయ్ బాబు. వేణు, ఏంటమ్మా? ఈశ్వర ప్రసాద్ గారు గుర్తొచ్చి బెంగతో బాబు బాగా ఏడ్చినందువల్ల జలుబు చేసింది. మర్చిపోకుండా మందులు వెళ్ళొస్తాను. పండు పెద్దదిగా ఉంది కానీ రేట్ ఎంత ఏంటి? 2 పళ్ళు 3 రూపాయలు. ఓ పండు 10 రూపాయకి ఇస్తావా? ఇవ్వను. ఎరా అడ్డగడదా, బుద్ధుందిరా నీకు? ఈ హంసరాజు నీ పాలిట హంసరాజు అయిపోయాడు. సందులో చూసుంటావు, గొంతులో చూసుంటావు, సారా కొట్లో చూసుంటావు, అంతెందుకు బురద కొట్లో పొలడం చూసుంటావు. లాగి కొడితే వారం రోజులు అవుతుంది లేవడానికి నాకు. ఓహో, అలా అంటావా? నీ ఎముకలు కుళ్ళబడవడానికి మూర్తొస్తున్నాడు, అటు తిరిగి చూడు. అయ్యో, ఈ చేతులు చికెన్ టైపులు కూడా పొడిచేస్తాడు. పొడిచేస్తాడు. ఏంటి చూస్తున్నావు? తన పక్కన కూర్చోవాలా? సిగ్గుపడకుండా చెప్పు. అయినా మీకు ఇదేం కొత్త కాదుగా. కావాలంటే నేను లేస్తా, వచ్చి కూర్చో. అక్కడే కూర్చొని రాసుకుంటూ పూసుకుంటూ వద్దాం అనుకుంటున్నావా? ఆల్రెడీ తగులుకుందేగా. చిన్న ఇల్లు కావాలా, పెద్ద ఇల్లు కావాలా, మేస్త్రికి ఏ ఇల్లు కావాలి? చిన్న ఇల్లు కావాలా, పెద్ద ఇల్లు కావాలా, మేస్త్రికి ఏ ఇల్లు కావాలి? బయటికి పో. ఎక్కడికే? ఎందుకు వాడిని ఇప్పుడు నీళ్ళలో పడేసావు? నువ్వెవడు? ఫ్రెండ్ని. సరే, ఎక్కడికి? నువ్వెవడరా? సార్ వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు సార్. తెలివైనాడు. జాగ్రత్తగా ఓటింగ్ చేయాలండి. యారా
అబ్బాయిలు పడవ గారి పోత కొట్టిందేటి లేదన్నా మమ్మల్ని ఒక నీళ్ళలో తోసాడు. ఎవడాడా ఆ అంచెల మనిషి అన్నా నిన్ను వాడే నీళ్ళలో తోసేసాడా? నేనే మామూలు ఎర్రనేటి అని చూడగానే దూకేశాను. అది సరే గాని అటువైపు వెళ్తే ఒట్టు రాదు. నేను అటుపక్క వెళ్తే కాలం అంతా రక్తం అయిపోతారు వంకాయ. ఎవరికి ఎవరు ఈ లోకల్లా ఎవరికి ఎరుక. ఏమండి నన్ను క్షమించండి, కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా జరిగింది. ఊళ్ళో వాళ్ళని చూసారుగా ఎలా ఎగతాళి చేస్తున్నారో, అది చాలదని నా వెనకాలే వస్తున్నారు. చూడండి, ఎగతాళి చేసే వాళ్ళ ముందు మనం తలెత్తుకుని నిలబడాలి, లేదంటే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. హలో, జంటగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కొత్త జంటను ఎవరో భోజనానికి పిలిచుంటారు. ఏది ఏమైనా నీ ధైర్యం నాకు బాగా నచ్చిందే. జాలీగా వీడితో కలిసి తిరుగుతున్నా. అవునరా, తిరుగుతాను, అది నా ఇష్టం. రే, ఈయన మొహం చూడు ఎంత గ్లామర్ గా ఉందో. నీలా చీకేసిన మా బిట్టంకలా లేదు. ఆయన ముక్కు ఎంత అందంగా ఉంది. ఆ చెస్ట్ ఆర్మ్స్ ఈ ఊళ్ళో ఏ మొగాడికి ఉన్నాయిరా? యావండి, 2 షర్బతులు ఇవ్వండి. యావండి, మీకు ఉప్పుతోనా చక్కెరతోనా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం ఉప్పు కొంచెం షుగర్ చెప్పాను. నా మనసుకు నచ్చిన వాడితో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. మీరు తాగండి. యావండి, డబ్బులు మీరిస్తారా నన్ను ఇమ్మంటారా? అయ్యో, నేనే ఇస్తానండి, అదే మర్యాద. తీసుకా, మిగిలింది నువ్వు తాగేకు. యావండి, ఆ బ్యాగ్ మర్చిపోకండి. వస్తా. ఏంటి తల ఎత్తింది చాలా? దుమ్ము లేపిసారు, నేనే ఎదిరిపోయానండి. తర్వాత చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? అదే నా ముక్కు ఆర్మ్స్ గురించి చెప్పారు, బాగా అబ్జర్వ్ చేశారండి. నేను ఊరికే అన్నా, మరీ ఫీల్ అయిపోకండి. సరే, నిజమే చెప్పాను. అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. అక్క, నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి చాలా సేపు అయింది. అవును, ఈయనెవరు? నీకు తెలీదు కదా, ఈయనే నా లవర్. ఓ, ఈయనేనా ఆయన? అవును, మీ పేరు శాలినేగా? అవును, మీకెలా తెలుసు? ఊహించనతే. అవును, మేడంకి మీరేమవుతారు? చెల్లెల్ని. ఆ సంగతిలో ఉంచండి. మా అక్కయ్య ఆఫీస్ రూమ్ లో పడుకుని తన పేరు ఎందుకు చెడగొట్టారు? అదో పెద్ద కథ అండి. ఒకడు నా చేత తాగించి అక్కడ పడుకోబెట్టాయండి. అదొక ఆఫీస్ అని, అక్కడ అమ్మాయి ఉంటుందని కూడా నాకు తెలియదండి. తెలియక తప్పు జరిగిపోయింది. దానికి ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నానండి. చేసి నిర్వాకం చాలు. ఇప్పుడు ఇంకేం చేసినా వచ్చిన చెడ్డ పేరు పోదు కదా. మీరు చాలా మంచివారిలా ఉన్నారండి. మీకు ఏర్పడిన కళంకాన్ని ఏదో ఒక రోజు నేను పోగొడతాను. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అండి. చెప్పండి. ఇప్పుడు మీరు తీసుకెళ్లారే 2 సంచులు, అందులో ఒక సంచి నాదండి. ఇచ్చారంటే తీసుకెళ్ళిపోతానండి. సారీ, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి. వస్తానండి, వస్తాను. నా ముక్కు ఆర్మ్స్ గురించి చెప్పారండి, బాగా అబ్జర్వ్ చేశారండి. నేను ఊరికే అన్నా, మరీ ఫీల్ అయిపోకండి. సరే, నిజమే చెప్పాను. ఇచ్చారా? లేదే. నేను వచ్చానని చెప్పు, ఇక్కడే వెయిట్ చేస్తుంటా. ఏ గ్లామర్ బాయ్, ఎక్కడ బయలుదేరావు? టీ కొట్టతను నా ఫ్రెండ్, అతను చూడడం కోసం వచ్చాను. ఇలా చూడు, నువ్వు అంజలితో తిరగడం నాకు అస్సలు నచ్చలేదు. సంచులు మోసుకుంటూ ఇంటి వరకు వెళ్తున్నావు. ఇదంతా చాలా ఓవర్గా ఉంది. తను నా లవరు. అది కాదండి, నేను ఆ అమ్మాయితో మాట్లాడితే తను మీకు దక్కదనే భయం ఏమైనా ఉందా? భయమా? నాకెందుకు భయం? అయితే మాట్లాడతా సార్. మాట్లాడు. థ్యాంక్ యూ. ఏమిటి వీడు అంజలితో మాట్లాడటానికి నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాను? నమస్కారం. నమస్కారం, కూర్చోమ్మా. తాకట్టు పెట్టాలి. ఇవ్వు.
హలో, ఒకసారి తిరిగి చూడు. ఒక్క నిమిషం. అంజలి చెల్లెలు నీ కొట్టు కిందకు వచ్చింది. చైన్ తాగడ పెట్టడానికి వచ్చిందండి. తనని అలాగే కొట్లో కూర్చోబెట్టు. ఎందుకు? ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్ళు. తర్వాత వస్తానని చెప్పు. అలాగేనండి. నేను చెప్పినట్టు చెయ్యి. మన సరుకు సదియా ఈడు ఇలా వచ్చేస్తున్నాడేంటి? మనం చేసిన పాపానికి ఈ చేతికి దొరికామంటే మన బతుకు కథ శంకరగిరి మాన్యాలే. శాలిని, సేపు కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. ఏం చేస్తున్నావు అక్కడ? నీకు భయపడే నేను తాగకున్నాను. నేను అమాయకుని బాబు. అమాయకుడు, పాపాత్ముడివి. నన్ను తాగించి పడుకోబెట్టేసావు కదరా. వంగు. బొక్క పాలు కొట్టలేదు. అబ్బో, ఆ తిరువూరు నాయుడు ఏదైనా చెప్తే తప్పకుండా చెయ్యాల. నిన్ను తాగించి పడుకోబెట్టమన్నారు, పడుకోబెట్టి వివరంగా చెప్పు. అంజలమ్మకి నాకు ఎలాంటి గొడవ లేదు. ఆ తిరువూరు నాయుడు మడిచిని కాదు నేను, జమీందార్ గారికి నమ్మకమైన మనిషి. ఎందుకు అలా చేసావు? ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇరిచేస్తామని వాళ్ళు బెదిరించారు. ఊళ్ళో వాళ్ళకి ఏ అన్యాయం చేయమన్నా నేను చెయ్యాలా. చూస్తారా? నేను మోగుంటాను, బాగా చూడండి. ఏటబ్బు, ఎంత కష్టపడి ఏం చూసావు అక్కడ? ఒక అమ్మాయి స్నానం చేస్తున్నా. అయ్యో, స్నానం చేస్తానన్నాడే. ఇక్కడ చాలా మంది మడుతున్నారు. అయ్యా బాబో, అమ్మో చచ్చిపోయారు బాబు. ఈ అమ్మాయి ఇచ్చింది కవరింగ్ చేయండి సార్. ఏంటి కవరింగా? నేను ఇచ్చిన చైన్ తీసుకురండి. అది ఇంకో షాప్ నుంచి గీటు పెట్టి చూద్దాం. అప్పుడు తెలుస్తుంది నేను ఇచ్చింది గోల్డ్ చైనా లేక కవరింగ్ చైనా అని. మీరు వెళ్ళి చైన్ తీసుకురండి. అలాగే సార్. ఇదే సార్ ఆ చైన్. సార్ లేదు సార్, నేను ఇచ్చిన చైన్ ఇది కాదు. ఈయన మోసం చేస్తున్నాను సార్. ఏమే, కవరింగ్ తీసుకొచ్చి మోసం చేసింది చాలక నేను మోసం చేశానని అబద్ధం చెప్తావా? చంపేస్తాను. దీని జేబులో ఎక్కించండి. పోవే. నాకేం తెలియదు సార్. మాట్లాడు. వెళ్ళు. తీసుకెళ్ళి జేబులో ఎక్కించండి. అక్కాయి చూస్తే ఆ టైపు, చెల్లెలు చూస్తే ఈ టైపు. ఎట్లాంటి వాళ్ళని ఊళ్ళోంచి తరిమేయాలయ్యా. ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చైన్. నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు, నీ చెల్లెల్ని వదిలేస్తాను. లేదంటే కోర్టులోనూ స్టేషన్లోనూ చిత్రవద అనుభవిస్తుంది. నీకోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను, కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా? ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడపాలి. నీ నిర్ణయం మీదే నీ చెల్లెల జీవితం ఆధారపడి ఉంది.